హలో అండి, వెల్కమ్ టు సహిత సిగ్నేచర్ బాందిని ప్యూర్ కాటన్ బాందిని డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తా. ఇవన్నీ కూడా మన దగ్గర 4th టైం రిపీట్ అయినాయండి. ఎంత బాగున్నాయి అంటే మంచి తీసుకున్న కస్టమరే మళ్ళీ అడుగుతున్నారు రిపీటెడ్గా. సో క్వాలిటీ అంత బాగుందన్నమాట. లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మంచి కలర్స్ వచ్చినాయి, మంచి కాంబినేషన్స్ వచ్చినాయి, క్వాంటిటీ పీసెస్ చాలా ఉన్నాయి. లైక్ మీకు నచ్చిన పీస్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇది వచ్చి మనకి అంత ఇట్లా ఎస్ఎస్ లాగా వస్తుంది డిజైన్ విత్ నైస్ హ్యాండ్ బాందిని దుపట్టాస్. ఇవన్నీ కూడా ప్యూర్ మల్ కాటన్ పైన వస్తుంది దుపట్టా. హెవీ కాటన్ పైన ఏమో టాప్ వస్తుంది. ఇట్ కమ్స్ విత్ ద ప్యాంట్ పైన కూడా బాందిని ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా హ్యాండ్తో చుట్టి చేస్తారు. ఇట్లా చిన్నగా నాట్స్ వేసి తర్వాత దీన్ని వాటర్లో డిప్ చేస్తారు. ఆ తర్వాత ఈ నాట్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇదంతా కూడా ఇట్లా లైక్ ప్లెయిన్ ఉండిపోతుంది. వేరే ప్లేసెస్లో అంతా కూడా మనకి కలర్ పట్టుకుంటుంది కాబట్టి డిఫరెంట్ కలర్. ఇది ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అండి. నేను చూశాను. అంటే మన వల్ల కాదు, మనకు ఓపిక, అంటే అది ప్రాక్టీస్ ఉండాలా, ఎట్ ద సేమ్ టైం పేషెన్స్ ఉండాలా. ఎందుకంటే ఈ చిన్న నాట్స్ అనేవి పక్కన వేసుకుని వెళ్ళటం అనేది చాలా కష్టం. అంటే ఎవరి పని వాళ్ళకి ఈజీ అయిపోద్ది కానీ, బట్ చూసినప్పుడు నాకు అనిపించింది ఓ మై గాడ్ అని. లైక్ ఇది 1695. ఇవన్నీ కూడా కమ్స్ విత్ ప్యూర్ కాటన్ అండి. 2000 ప్రైస్ రేంజ్ ఏంటంటే బ్యూటిఫుల్ షిఫాన్ దుపట్టాస్ కూడా వచ్చాయి. దుపట్టా డిఫరెన్స్ ఉంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. 1695 ఇవైతే. 1295 రీస్టాక్ చేయలేదండి. దానికి ఒక రీజన్ ఏంటంటే క్వాలిటీ కాదు, లెంత్ ఆఫ్ ద దుపట్టా. కొంతమంది పెద్ద లెంత్ ఇష్టపడుతున్నారు. ఆ ప్రైస్ రేంజ్లో చిన్న లెంత్ వచ్చింది దుపట్టా. ఇప్పుడు ఇందులో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత కూడా రాలా అనమాట అందులో. సో అందుకనే చేయలేదు. ఇది వచ్చి మీకు గ్రీన్ కలర్ అండి, షేడ్స్ ఆఫ్ గ్రీన్, డార్క్ అండ్ లైట్ గ్రీన్లో, దట్ టు సేజ్ గ్రీన్ విత్ ఫారెస్ట్ గ్రీన్ వచ్చిందండి. 1695 చాలా బాగుంది. ప్యాంట్స్ కూడా బాందినీలు చేశారండి. చిన్నపిల్లలు ఉంటే యూ కెన్ స్టిచ్ ఇట్ లైక్ ఫ్రాక్ అట్లాగా. ఎందుకు ఊరికి బాందిని ప్యాంట్ వేస్ట్ చేసుకోవడం అనుకుంటే కనుక చిన్న టాప్ లాగా అలా కూడా చేయించుకోవచ్చు. 1695 నా ఫేవరెట్ కలర్ అండి, బ్రౌన్ బాందినీలో చాలా బాగుంటుంది. చీరల్లో కూడా చాలా బాగుంటుంది. 1695 ఇది కూడా. డిజైన్ అంతా కూడా ఇట్లా డైమండ్స్ టైప్ అనమాట. డీసెంట్ బర్న్ట్ ఆరెంజ్ వచ్చిందండి, చాలా బాగుంది కలర్ విత్ నైస్ బాందిని దుపట్టా. లీవ్స్ అనమాట, చక్కగా లీవ్స్ వచ్చినాయి బాందినిలో ఈ షేప్లో. కట్టేసి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఫ్యాబ్రిక్ అనేది. బట్ ఈ ప్లేస్మెంట్ అండ్ ఈ షేప్ అనేది ఎంత డీటెయిల్గా చేస్తారో. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఇందుకే అంటారేమో అనిపించింది నాకు చూసినప్పుడు. నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్కే, లైక్ ఎలా తెలుస్తుంది వీళ్ళకి. ఇది కాదు అసలు చీర చేస్తారండి, మొత్తం అంత ఐజర్కి ఇంత అవుతుంది ఆ చీర. రాయబందేజ్ అని చెప్పి చిన్న అంటే లైక్ మన రాయబందేజ్ అంటే ఒక ధాన్యం, అంటే లైక్ మన చిన్న చిరుధాన్యం అంత కడతారు దాన్ని. అంత చిన్నగా కట్టినప్పుడు ఆ పక్కన డిజైన్ ఎలా కట్టుకుంటూ వెళ్తారా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ మార్కింగ్ అయితే చేస్తారు, అయినా చాలా కష్టం. ఇది కూడా అంతే. 1695 మజంతా పింక్ విత్ నైస్ డిజైన్ ఇట్లా వస్తుంది. వీటిని బాగా ఎక్కువ మీరు రోలింగ్ చేయించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. జస్ట్ పెద్ద పన్నాలే ఇచ్చారు, ఐరన్ చేసి స్టిచ్ చేస్తారు కాబట్టి సరిపోతాయి. 1695 కలర్స్ ఈసారి చాలా బాగా వచ్చినాయండి. లాస్ట్ టైం కన్నా కూడా భలే వచ్చినాయి. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, అలాంగ్ విత్ అంతకుముందు అంత పేస్టల్స్, ఈసారి అంతా కూడా చక్క మంచి బ్రైట్ టోన్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఇది కూడా మంచి నైస్ బ్లూ, టెయిల్ బ్లూ. 1695 మరూన్ లీవ్స్ డిజైన్లో విత్ ద సెల్ఫ్ దుపట్టా, కమ్స్ విత్ ద సెల్ఫ్ ప్యాంట్స్. 1695 వీటి ప్రైజింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి నిజంగా. అంటే లైక్ క్వాలిటీ కానీ అంత బాందిని ప్యాంట్, బాందిని దుపట్టా అన్ని హ్యాండ్ కదా. 1695 ఓన్లీ. నెక్స్ట్ వస్తున్న కలర్ నా ఫేవరెట్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎల్లో. నాకు బాగా సూట్ అవుతుంది కూడా, చాలా బాగుంటుంది. డబల్ పేస్లీస్ వచ్చి భలే ఉంది అసలు. 1695 ఈ ఎల్లో ఎస్పెషల్లీ. బ్లూ, రాయల్ బ్లూ అలాంగ్ విత్ వైట్, డెడ్లీ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది అసలు. ఎస్పెషల్లీ బాందినీస్లో చాలామంది రాయల్ బ్లూకి వైట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు భలే అనిపించేది క్రేజీగా. 1695 అసలు డీప్ అండి, ఒక టైప్ ఆఫ్ గ్రే అండ్ బ్లూ మిక్స్ ఉంది. సూపర్ కలర్ అసలు, భలే అనిపిస్తుంది. 1695 డ్రెస్ కూడా ఇట్లా మంచి డిజైన్ అంతా కూడా నైస్గా ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా అంతే, మంచి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్, బ్రిక్కిష్ బ్రౌన్ బాగుంది. 1695 గ్రే, మంచి డీసెంట్ గ్రే అండి విత్ వైట్. ఇది కూడా ఒక నైసెస్ట్ కాంబినేషన్. 1695 గ్రీన్ విత్ నైస్ ఇట్లా మంచి బడ్స్ లాగా వచ్చింది, బాగుందండి. దుపట్టాస్ ఇట్లా లాస్ట్ ఎడ్జ్ కూడా నీట్గా ఫినిషింగ్ చేసి ఉన్నాయి అన్ని దుపట్టాస్ కూడా. 1695 డీప్ ఆలివ్ మంచి పేస్లీ డిజైన్ వచ్చిందండి. దుపట్టా కూడా చాలా బాగుంది. 1695 ఇట్లా వీటన్నిటికీ కూడా సెల్ఫ్ ప్యాంట్సే వచ్చినాయి. కాంట్రాస్ట్ వస్తే నేను చూపిస్తాను. అన్నిటికీ కూడా ఇట్లా సెల్ఫ్ ప్యాంట్సే వచ్చినాయి. బ్యూటిఫుల్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మంచి పేస్లీస్ దుపట్టా పైన కూడా డిజైన్ అది అంత చక్కగా ఉంది.
1695. కాంట్రాస్ట్ కలర్ అండి, గ్రే అండ్ ఆరెంజ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. 1695. ఇట్లా స్ట్రైట్ డిజైన్స్ వచ్చిందమ్మా, చాలా చాలా బాగుంది. బ్లూ అండి, ఫ్యాబ్రిక్ ఫాలింగ్ చాలా చక్కగా ఉంది. 1695లో కొంచెం మిక్స్ ఉన్నట్టుంది కాటన్లో, భలే ఉంది. లేదా మేబీ స్టార్చ్ వల్ల ఫాలో అవుతుందో, అన్నీ ఒక బ్యాచే, భలే ఫాలింగ్ ఉంది. 1695. మరూన్ విత్ మరూన్ బై మరూన్ చక్కగా ఉందండి ఇది కూడా. 1695లో అన్ని కలర్ కాంబినేషన్స్, ఈసారి వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఏంటంటే పర్టికులర్గా ఎవరికైనా సెట్ అయిపోతాయి అలాగా. కాటన్ బాందిని విత్ షిఫాన్, ప్యూర్ షిఫాన్ దుపట్టా, 3 లైన్ బాందిని 2095లో. ఇది కూడా చాలా బాగుందండి. బేజ్, డీప్ బేజ్, సూపర్ కూల్ గ్రీన్ అండి, చాలా బాగుంది. మంచి లీఫీ గ్రీన్ విత్ నైస్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్. 1695లో విత్ కాంట్రాస్ట్ ప్యాంట్. ఇట్లా డబల్ కలర్ వస్తే కాంట్రాస్ట్, సింగిల్ కలర్ వస్తే సెల్ఫ్. ఇంకా 3 లైన్ బాందినిలో మంచి రామా గ్రీన్ 2095లో విత్ ప్యూర్ షిఫాన్ దుపట్టా, చాలా బాగుంటాయి. కమ్స్ విత్ కాటన్ ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది అనమాట. మంచి రోజ్ పింక్ అండి, 3 లైన్ బాందిని విత్ బ్యూటిఫుల్ షిఫాన్ దుపట్టా, 2095. మంచి బ్రైట్ పర్పుల్ అండి, భలే ఉంది కదా కలర్, అసలు ఎవరికైనా సెట్ అయిపోద్ది. 2095లో మంచి 3 లైన్ బాందిని అండ్ ఇట్లా ప్యూర్ షిఫాన్ దుపట్టా. మంచి షేడ్స్ ఆఫ్ రామా గ్రీన్లో ఇట్లా క్రాస్ లైన్ లెహరియా స్టైల్ బాందిని అండి విత్ నైస్ దుపట్టా. 1695. 1695. పింక్ చక్కగా ఉందండి, ఇది కూడా మంచి రోజ్ పెటల్, డ్రై రోజ్ పెటల్ పింక్, ఇది చాలా బాగుంది. మొత్తం అంతా కూడా నైస్కి ఇట్లా ఇట్లా ఈ టైప్ అనమాట, బాగుందండి. 1695. టీల్ గ్రే విత్ గ్రే కలర్ కాంబినేషన్, ఇట్లాగ లెహరియా స్టైల్ బాందినిలో. ఇది మంచి పోస్టర్ కూడా బాగా కనిపించింది. 1695 దీని ప్రైస్. బేబీ పింక్ విత్ రోజ్ పింక్ క్రాస్ లైన్స్ అండ్ ఇది మన చక్క మంచి నాటు గులాబీ కలర్ వచ్చింది, భలే ఉంది అసలు, చాలా బాగుంది క్రాస్ లైన్స్లో. ఎస్పెషల్లీ ద కలర్ కాంబినేషన్ ఇస్ రియలీ నైస్. 1695 దీని ప్రైస్. మీకు ఈ బాందిని కలెక్షన్లో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర. నాకు తెలిసినంత మటుకి మన వార్డ్రోబ్లో లేని కలర్ కాంబినేషన్ దొరుకుతుంది ఖచ్చితంగా. మీకు నచ్చిన పీస్ స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.